హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ సంసారం ఒక సాగరం 67వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ఒక్కోసారి నా ఒడిలో పడుకుని ఏడ్చేవాడు. నా మనసులో అతనికి ఎప్పుడో ఇచ్చాను భర్తగా స్థానం. పెద్దలు మీకు ఇటువంటి విషయాలు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చిన కారణం నేను గ్రహించగలను. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్లు నాటకం ఆడడంలో జగదీష్ నన్ను యువరాజ్ని జైలుకి పంపాలన్నట్లు సహాయం కోరాడు. నా మీద చెడ్డ పేరు పడితే నా జీవితం అని నేను అడిగితే, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఎవరేమనుకుంటే నాకెందుకు, ఎప్పటికైనా నువ్వు నా దానివి, ఆ నమ్మకంతో చెయ్యి అని నన్ను ప్రేరేపించారు. మా నాన్నగారు అమ్మ మేము పెరిగాక నాన్నగారు అమ్మ ఒక హోటల్ పెట్టి ఇద్దరు ఒకే చోట ఉండి సంపాదించడం మొదలుపెట్టారు. అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇక ఏ ఇబ్బందులు లేవు మాకు అని సంతోషపడ్డాము. అక్కడ స్లాబ్ విరిగి వారిద్దరు నెత్తి మీద పడి ఒకేసారి మరణించారు. పిల్లల బాధ్యత నా మీద పడింది. జగదీష్ కష్టపడి పనిచేసి డబ్బులు మాకు ఇస్తూ ఉండేవాడు. నేను కూడా పిల్లలకు ట్యూషన్స్ చెప్తూ మిషన్లు కొడుతూ పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాత ఈ పట్టణానికి వస్తున్న జగదీష్ మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్నలకు ఇష్టం లేదు నేనంటే. నాతో స్నేహం వద్దు అనేవారు. అయినా కూడా నాకు ఇష్టమైన వారు నా కళ్ళ ముందే ఉండాలి అన్నట్టు తీసుకువచ్చారు జగదీష్ మమ్మల్ని. ఆ తర్వాత ఇలా జరిగింది. అవన్నీ సరే, జగదీష్ ఎన్ని హత్యలు చేశాడు, ఏవైనా నేర చరిత్ర ఉందా అని అడిగింది వరలక్ష్మి. జగదీష్ చాలా మంచివాడు. చెబితే ఎవరూ నమ్మరు. పేదలకు సహాయం చేస్తాడు, రక్తదానం చేస్తాడు. పెద్దవాళ్ళ మోసాలను ఎండకడతాను నలుగురిలో. అందుకే చాలామంది పెద్దలకు జగదీష్ అంటే గిట్టదు. స్వార్థం లేకుండా ఇతరుల కోసం కష్టపడతాడు. అందుకే అతన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నాకు తెలిసి అంత మంచివాడిని ఎక్కడా చూడలేదు. కానీ జగదీష్కి ఒకే బలహీనత. తన్ని తల్ల చెప్పే మాటలు వింటూ ఉంటాడు. ఆమె ఎటు తిప్పితే అటు తిరుగుతాడు. ఆ విషయంలో ఎవరిని ఊరుకోడు. అక్కడికి నేను చెప్తానే ఉన్నాను, నాకెందుకో అనుమానంగా ఉంది, పెద్దవాళ్ళ జోలికి పోవద్దు, హత్య చేసి నీ బతుకుని నాశనం చేసుకోవద్దు అని. మీ అమ్మ కరెక్ట్ కాదు అన్నందుకు నాతో మాట్లాడడం మానేశాడు. లేకుంటే హత్య చేస్తే కొడుకు జీవితం ఏమైపోతుందో అనుకోని తల్లి నిజమైన ప్రేమ గల తల్లి ఎలా అవుతుంది? వాడు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడూ ఆనందపడలేదు, తల్లిదండ్రులతో సుఖపడలేదు జగదీష్. ఈరోజు మీ భర్త గారిని గాయపరిచి జైల్లో కూర్చున్నాడు. అతనికి ఏ శిక్షణ అయినా పడవచ్చు. జగదీష్ ముమ్మూర్తులో మీ భర్త గారిలాగా ఉన్నాడు. నాకు అర్థమైంది అంతా. మరణ శిక్ష మాత్రం వేయించవద్దా ఆంటీ? వాడు చిన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాడంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ మోకాల మీద కూర్చుని జాహ్నవి పాదాలు పట్టుకుంది హంసిని. నాకు మీ అబ్బాయి గారి మీద ఏ కోపము లేదు. ఆయన కూడా చాలా మంచివారు. కేవలం జగదీష్ చెప్పినందుకే నాటకం ఆడారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా జగదీష్ని కాపాడండి ఆంటీ అంటూ జాహ్నవి చేతులు పట్టుకుని ఏడుస్తోంది హంసిని. మీలాంటి ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు ఆంటీ. ఒక్క ముద్ద కోసం ఎదుట వాళ్ళని చంపేయాలన్నట్లు ఉంటుంది. ఆకలి ఏదైనా చేస్తుంది. ఆ ఆకలితో పాటు ఆవేశం, పగ రగులుతున్న జగదీష్ మనసు వజ్రం లాంటిదని ఎవరికి తెలుసు? ప్రేమించిన నాకు పూర్తిగా తెలుసు. ఇప్పటికిప్పుడు ఎవరికైనా బాగోలేదంటే పరుగులు పెడతాడా ఆంటీ? హత్యలు చేయలేదు, ఏమీ చేయలేదు. నలుగురు కలిసి ఒకరిని హింసిస్తుంటే గొడవలకు వెళ్ళి తను దెబ్బలు తిని వారిని కాపాడుతాడు. అంకుల్ గారి విషయంలో జగదీష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మహాతల్లి వాడి తల్లి మంచిది కాదు ఆంటీ. అది వాడికి చెప్పినా నమ్మడు, చంపేస్తాడు. నా కళ్ళతో చూసిన దాన్ని చిన్నతనంలో ఆమె ఇతరులతో తిరగడం అయినా జగదీష్ నమ్మడు. చిన్నతనంలో వెన్న ముద్దలు తినలేదు, వెన్నల్లో గోరుముద్దలు తింటూ అమ్మలాలి పాటలతో నిద్రపోతారు బిడ్డలు. కానీ వాడి ఒళ్ళంతా వాతలతో, ఆకలితో బయట బురదగుంట పక్కన దొంగలు కుట్టించుకుంటూ, దోమలు కుట్టించుకుంటూ, ఈగలు తోలుకుంటూ పడుకునేవాడు. 4 ఇళ్ళ అవతల ఉన్న నేనెప్పుడూ అతన్ని గమనిస్తూ ఉండేదాన్ని. తన తింటూ ఉండగా ఎవరైనా ఆకలి అంటే తినేది ఇచ్చేస్తాడు. జగదీష్ లాంటి వాడిని ఎక్కడా నేను చూడలేదు. లౌక్యం తెలియని వాడు, ఎవరితో ఎలా ఉండాలో అస్సలు తెలియని వాడు అని ఏడుస్తున్న హంసని చూస్తూ అప్పటికే ఏడుస్తూ కళ్ళు ఎర్రపెక్కిన జాహ్నవి ముఖం ఎర్రబడిపోయింది బాధతో. తప్పులు అందరు చేస్తారంటే తప్పించుకు తిరుగుతారు.
పసిబిడ్డలను మానభంగాలు చేసి చంపేస్తున్నారు, వారిని పట్టుకోరు. ఆడపిల్లలను నానా రకాలుగా హింసిస్తున్నారు, వారిని పట్టుకోలేరు. తనకు తానే పట్టుబడాలి అని తనే వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. ఒక రకంగా తప్పించుకోవాలంటే జగదీష్ని ఎవరూ పట్టుకోలేరు ఆంటీ. అంతా తెలివి గలవాడు కూడా. నా మీద వాడికి ప్రాణం, వాడి మీద నా ప్రాణం ఉంది. కానీ వాళ్ళ అమ్మను అన్నానన్న కోపంతో నాతో మాట్లాడటం లేదు. జైలుకు వెళ్ళి నేను చూడాలి అన్న బయటకు రాలేదు. తను జైలుకు వెళ్తూ తనకు తెలిసిన వారితో మమ్మల్ని పట్టించుకోమని, మాకు ఆహార పదార్థాలు ఇమ్మని చెప్పాడంట అని ఏడుస్తున్న హంస నేను దగ్గరికి పిల్లలిద్దరూ వచ్చి, అక్క నీకు ఆకలి వేస్తుందా? మాకు వేస్తుంది, అందుకే ఏడుపు వస్తుంది. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మన ఆకలి చెప్పకూడదు, ఏడవకూడదు అని చెప్పావు కదా, నువ్వు అందుకే ఏడవడం లేదు అన్నారు పిల్లలు ఇద్దరు. వరలక్ష్మి గారికి కూడా కడుపు తరుక్కుపోయింది. హంసని ఏమీ అనుకోవద్దు, అందగెత్తవి ఒంటరికి పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇన్నాళ్ళు జగదీష్ తోడు నీకు ఉంది. జగదీష్ మనిషివి అని ఎవరు నీ వైపు తలెత్తి చూడరో అన్న ధైర్యం ఉంది. కానీ జగదీష్ జైల్లో ఉన్నాడని తెలిసిన జనాలు నిన్ను బతకనివ్వరు. పైగా ఇంత పిల్లలకి అసలు రక్షణ లేదు నేటి సమాజంలో. నువ్వు నా బిడ్డలా రా తల్లి అన్నారు వరలక్ష్మి గారు. అవును, నేను తీసుకెళ్లకుండా మేము వెళ్ళలేము. మేము ముగ్గురు ఇలా ఆకలితో బాధపడుతుంటే ఇంటికి వెళ్ళాక నేను అన్నం తినలేను. నాకు ఇప్పుడు ఆకలేసినా కూడా నేను తినను అని వెక్కి వెక్కి ఏడ్చింది జాహ్నవి. జాహ్నవి వైపు చూస్తున్న హంసని, ఆంటీ అంకుల్ గారు ఏదైనా అంటారు, నిజం తెలియదు కదా, నేను ఒక పెద్ద ద్రోహి అని అనుకుంటారు. కోటి కోసం కోటి విద్యలు అంతే అంటున్న హంసని మాటలకు, అక్క వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వీళ్ళ దగ్గర చాలా అన్నం ఉంటుంది, మనం కూడా వెళ్దామన్నారు పిల్లలు. తప్పమ్మా, అలా అనకూడదు. మీ అక్కకు మంచి పని ఇప్పిస్తారు, మీరు చక్కగా కష్టపడి సొమ్ముతోనే తినవచ్చు తిండి అని చెప్పారు వరలక్ష్మి. నేను రాలేనా ఆంటీ? ఏ ముఖం పెట్టుకుని మీ ఇంటికి రాగలను? జగదీష్కి తెలిస్తే మళ్ళీ నా ముఖం చూడడేమో అన్నది హంసని. నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నది జాహ్నవి. ఏ ముఖం ఎలా పెట్టుకుంటావు, నీ ముఖం బాగానే ఉంది అన్నది జాహ్నవి. ఎందుకు, మీరు పెద్దవారు కదా, మాకులాగా పెడుతున్నారు అన్నది పాప జాహ్నవి వైపు చూసి. వరలక్ష్మి జాహ్నవి ఇద్దరూ కూడా డ్రైవర్తో టిఫిన్ తెప్పించి హంసనికి పిల్లలకి తినమని చెప్పి బతిమాలి తినేలా చేశారు. భయపడక హంసని, అన్ని బాధలు కూడా తొలగిపోతాయి, నువ్వు మాతో రా, నీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. తిన్నాక వారిని తీసుకుని తమ ఇంటికి బయలుదేరారు. మీ తమ్ముడికి తెలిస్తే అన్నది జాహ్నవి చిన్నగా. వాడికి నేను చెప్తాను వివరంగా, నాకు అసలు విషయం అర్థమైంది. తమ్ముడికి అందరికీ తెలిసేలా నేను చెప్పగలను అన్నారు వరలక్ష్మి. హాల్లో రాకింగ్ చైర్లో కూర్చుని జగపతి రాజు గేటు తీస్తున్న వైపు చూశాడు. వరలక్ష్మి గారు వెనుక జాహ్నవి, ఆ వెనుక హంసని, ఆ వెనుక పిల్లలు. అస్సలు అర్థం కాలేదు జగపతికి. నొసలు సెట్ చిట్లించి గంభీరంగా చూస్తూ ఉన్నాడు. సింహంలా గంభీరంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న జగపతి వైపు చూసి హంసని భయపడిపోయింది. వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటే వరలక్ష్మి గారు రండమ్మా అంటూ తీసుకువెళ్ళారు. అక్క తీసుకురావడం ఏమిటి, జాహ్నవి వెళ్ళడం, వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, అసలు ఏది అర్థం కాలేదు జగపతికి ఒక క్షణం. వీళ్ళకు మతిపోయిందా ఏమిటి అన్న కోపం వచ్చేసింది. హంసని యువరాజు మీద అనవసరమైన కేసు పెట్టబోతే తను శ్రీకాంత్ కలిసి తెలివిగా తప్పించారు స్నేహితుల ద్వారా. అటువంటి అమ్మాయి ఎంత ధైర్యం ఉంటే తన ఇంటికి వస్తుందని జగపతిరాజు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారక్క అన్నాడు జగపతిరాజు. ఆ గొంతు చాలా గంభీరంగా కోపం దాచుకుని అడిగిన ప్రశ్నలా చక్కగా తెలుస్తుంది అందరికీ. వివరంగా చెబుతాను జగపతి, మీరు లోపలికి వెళ్ళండి జాహ్నవి, వాళ్ళకి ఏదైనా పెట్టు అని వాళ్ళని అక్కడి నుండి పంపించేశారు వరలక్ష్మి గారు. ఆ తర్వాత తాము హంసని వాళ్ళ ఇల్లు తెలుసుకుని వెళ్ళడం, జగదీష్ హంసనికి ఉన్న బంధం గురించి, జగదీష్ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాల గురించి, ప్రస్తుతానికి హంసని పరిస్థితి గురించి వివరంగా చెప్పారు వరలక్ష్మి గారు. అవునా, ఇదంతా జగదీష్ ఆడించిన నాటకం అన్నాడు జగపతిరాజు. అవును, కానీ ఆ వెనక సుందరం సుబ్బలక్ష్మి ఉన్నారు. జగదీష్ ఒక ఆయుధం లాంటివాడు, అది ఉపయోగిస్తేనే హాని కలిగిస్తుంది. కానీ ఆ ఆయుధాన్ని ఉపయోగించిన వారి మనసు రాక్షస మనసు, అది సుబ్బలక్ష్మి సుందరం. ఇందులో ఆయుధం తప్పెలా ఉంటుంది జగపతి అన్నది వరలక్ష్మి. ఆ ఒక్క మాటతో విషయం పూర్తిగా అర్థం చేసుకున్నాడు జగపతిరాజు. నేటి సమాజంలో అన్ని రకాలు ఒడిదుడుకులను చవి చూసింతటి స్థాయికి
వచ్చాడు జగపతిరాజు. ఆ స్థాయికి రావడానికి భార్య అక్క కూడా కొంత కారణం. అక్క అన్న మాట 100% నిజం. పసితనం నుండి విషబీజాలు నాటారు జగదీష్కి. నిజమే, అణుబాంబు ప్రమాదకరమైనదా అంటే అందరూ ప్రమాదకరమైనదనే చెబుతాము. కానీ ఆ అణుబాంబు ఉపయోగించే వాడి మనసే అణుబాంబు కన్నా భయంకరమైనది. అందుకే దాన్ని ఉపయోగిస్తాడు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు జగపతి. హంసని పిలిచాడు జగపతి. హంసని భయంతో చేతులు కట్టుకుని నిలబడింది. తప్పైపోయింది సార్. నేను కేవలం జగదీష్ మీద ప్రేమతో చేశాను అంతే. కానీ నాకు ఏమీ తెలియదు సార్ అంటూ బాధగా చెప్పింది హంసని. హంసని జగపతిని చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయింది. ముమ్మూర్తుల జగదీష్ జగపతిలాగానే ఉన్నాడు. పెద్ద వయసు వస్తే జగదీష్ కూడా అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉంటారని అనుకుంటూ ఒక రకంగా జగదీష్ మీద ప్రేమతో బెంగతో కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది హంసని. నిజానికి జగదీష్ చాలా మంచివాడు. ఆ విషయం తనకే తెలుసు. ఎంతోమంది పెద్దలకు వాడి పద్ధతి నచ్చదు. కానీ ఎవరికి ఎక్కడ ఏ ఆపద కలిగినా పేదలకు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. హంసని చెబుతున్న విషయం మొత్తం వింటున్న జగపతికి జగదీష్ చాలా మంచివాడన్న విషయం అయితే అర్థమైపోయింది పూర్తిగా. కానీ పెద్దలు, డబ్బు ఉన్న వాళ్ళ అహంకారానికి మాత్రం ఎదురు వెళ్ళి ఆపదలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. భార్య, బిడ్డలు, కుటుంబ గౌరవం, అటు తన రక్తం పంచుకుని పుట్టినవాడు, మానవత్వం కలిగిన వాడు కేవలం విషబీజాలు నాటుకోవడం వల్ల తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు తప్ప అతను తప్పుడు వాడు కాదని చక్కగా చెబుతుంది అమ్మాయి ఎంతో వివరణగా. కానీ జగదీష్ విషయంలో తనను స్వయం నిర్ణయాలు తీసుకోలేడు. అలా తీసుకుంటే తన కుటుంబానికి తన దూరం అవడం ఖాయం. మరి దేవుడే దీనిని పరిష్కరించాలి. చిన్నప్పటి నుంచి సుఖం అంటూ ఎరగని వాడు, జన్మనిచ్చిన తల్లి నేర్పిన కక్ష మనస్తత్వాన్ని అలవర్చుకున్నవాడు, తన అక్క చెప్పినట్లు ఆయుధం లాంటివాడు అని పూర్తిగా అర్థం చేసుకున్నాడు జగపతి. మరుసటి రోజు ఒక చక్కటి హాస్టల్లో చేర్పించాడు పిల్లలిద్దరిని. హంసని తీసుకువెళ్ళి జగపతిరాజు, ఇక్కడ మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఉంది, మధ్యలో మీరు వెళ్ళి చూసుకోవచ్చు హంసని, ఏ విషయాన్నైనా మీకే ఫోన్ చేస్తారు, నేను నెంబర్ ఇచ్చాను అన్నారు జగపతిరాజు నవ్వుతూ. ధన్యవాదాలు సార్, అయినా కూడా నేను ఉచితంగా అలా తీసుకోవడానికి ఇష్టపడలేను అన్నది హంసని. పిల్లలిద్దరికే కాదు అని చెప్పాడు జగపతిరాజు. నేను ఎంతోమందికి విద్య అందిస్తున్నాను హంసని. సార్, మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ నా చెల్లెలకి తమ్ముడికి నేను ఉన్నాను కదా అంటూ ఆత్మాభిమానంతో మాట్లాడింది హంసని. నిజమే, అది కూడా నేనే చెబుతున్నాను. మనకి జగపతి జనరల్ స్టోర్స్ ఉన్నాయి హంసని. చదువుకున్నారు కాబట్టి సూపర్వైజర్గా వర్క్ చేయొచ్చు అని చెప్పాడు జగపతి. తప్పకుండా సార్ అంటూ నమస్కరించింది హంసని. ఆ విషయం తెలుసుకున్న వరలక్ష్మి, జాహ్నవి ఇద్దరు కూడా సంతోషపడ్డారు. అక్కడ జనరల్ స్టోర్స్ వాళ్ళకు రూమ్స్ కూడా ఇచ్చారు. సూపర్వైజర్గా వర్క్ చేసే వాళ్ళకు అందువల్ల హంసని అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. హంసని మనసు జగదీష్ని చూడాలని ఆరాటపడుతుంది. ఒకసారి వెళ్తే తనని చూడడం ఇష్టం లేదని చెప్పేశాడు. ఇంత మంచి మనసు ఉన్నవాడు అంత మొండివాడు, అంత కోపం వాడికి అస్సలు తగ్గడు అని జగదీష్ను ఊహించుకొని మనసులో నవ్వుకుంది హంసని. మీ నాన్న కూడా చాలా మంచివాడు రా, కానీ విచిత్రం, సుబ్బలక్ష్మి గారి గర్భంలో ఉదయించాడు. అవును, విత్తనం మేలు రకంది అయినప్పుడు కూడా ప్రదేశం మంచిది కాకపోయినా మొలకెత్తక తప్పదు. కానీ అది మేలు జాతి మొక్క అని తెలిసినప్పుడు ఆ మొక్కను అక్కడి నుండి తప్పించి వేరే అందమైన ప్రదేశంలో నాటుతూ ఉంటారు. జగదీష్ జీవితం కూడా మంచిగా మారితే బాగుండు అని అందంగా ఊహించుకుంది హంసని. జగదీష్ బయటకు రావాలంటే తను ఒక పని తప్పనిసరిగా చేయాలి. అవును, అలాగే చేసి తీరాలని నిర్ణయించుకుంది హంసని. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది వాడిని. చిన్నతనం నుండి కూడా జగదీష్ అంటే ఎంతో ప్రాణం హంసనికి. తన చేత్తో చిన్నప్పటి నుంచి వాడికి ముద్దలు పెట్టింది. అప్పుడప్పుడు పెరిగే కొద్దీ అతన్ని చూస్తూ అతని మంచితనాన్ని గమనిస్తూ తన ప్రేమను పెంచుకుంది. తనంటే జగదీష్కి కూడా పిచ్చి ప్రేమ, అందుకే అంత కోపం. ఈ జీవితంలో పెళ్ళైనా చావైనా బతుకైనా అన్నీ జగదీష్తోనే. ఏ తప్పు చేసిన వాడు మంచివాడు కాకుండా పోతాడా? మేలు రకం వజ్రాన్ని మన్ను అంటు కడిగి మెడలో హారంగా అలంకరించుకోలేమా? జగదీష్ నా మెడలో తాళిగా 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వెలగాలి.
అతనే తోడు రక్ష. నాకు నా తోబుట్టువులకు చాలా అవసరం. అందంగా ఉన్న నేను జగదీష్ ప్రేమించే మనిషిని అని ఎవరు తన వైపు చూసేందుకు కూడా సాహసం చేసేవారు కాదు. చిన్నప్పటి నుంచి తనవాడు రెబల్ హీరో అని జగదీష్ని మనసులో ఊహించుకుని అతని గుండెలపై ప్రేమతో వాలిపోయింది హంసని. మేడం మేడం అని 2 సార్లు వర్కర్స్ లోకంలోకి వచ్చింది హంసని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టరీ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఉంటాను.